మెగా కోడలు లావణ్య త్రిపాఠికే కాస్టింగ్ కౌచ్ కష్టాలు తప్పలేదు. పెళ్లి తర్వాత తన కెరియర్ ని కొనసాగిస్తూ సినిమాల్ని, వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల్ని అలరిస్తున్న లావణ్య త్రిపాఠి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరియర్ స్టార్టింగ్ లో ఎదుర్కొన్న చేదనుభవం గురించి పంచుకుంది. తమిళ ఇండస్ట్రీలో ఒక సినిమా చేయాల్సి వచ్చినప్పుడు అక్కడి డైరెక్టర్ ప్రవర్తన తీవ్ర అసౌకర్యంగా కలిగించిందని ఆమె చెప్పుకొచ్చింది. చాలా ఏళ్ల క్రితం ఒక తమిళ సినిమాలో నటించాల్సి వచ్చింది. అయితే ఆ సినిమా డైరెక్టర్ ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు. ఏదో తప్పు జరుగుతుందనే నా మనసు కనిపించింది. నా ఆత్మగౌరవాన్ని వదులుకోలేక ఆ సినిమా నుంచి వెంటనే తప్పుకున్నాను అని చెప్పుకొచ్చింది. ఆ నిర్ణయం తర్వాత పరిస్థితులు మరింత కఠినంగా మారాయని లావణ్య చెప్పింది. తాను సినిమా నుంచి తప్పుకున్నందుకు కొందరు వ్యక్తులు తనను టార్గెట్ చేశారని, తనపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా మీడియాలో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వార్తలు ప్రచారం చేశారని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తనకు పెద్దగా మద్దతు ఇచ్చేవారు కూడా ఎవరూ లేరని, తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని ఎమోషనల్ అయ్యింది. ఆ రోజుల్లో ఏం చేయాలో తెలియక గదిలో కూర్చొని ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఇప్పుడు లావణ్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుండగా, ఇలాంటి పరిస్థితిలో ధైర్యంగా ఎదుర్కొన్నందుకు నెటిజన్లు ఆమెని అభినందిస్తున్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో పైకి రావాలంటే కేవలం ప్రతిభ మాత్రమే కాకుండా ఇలాంటి సవాల్ని ఎదుర్కొనే ధైర్యం కూడా అవసరమని లావణ్య త్రిపాఠి ఉదాహరణగా నిలిచారని అభిమానులైతే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య సోషల్ మీడియా వేధింపుల విషయంలో కూడా లావణ్య త్రిపాఠి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఒకరు తననే లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారని ఆమె కంప్లైంట్ చేసింది.